ఆయన చెప్తూ ఉన్నాడు. వారు మాత్రమే ఆయనతో పాటు కొనిపోబడతారు. విడువబడుట అనే విషయం చాలా భయంకరమైనది. విడవబడే గుంపులో ఉంటే ఆయన వచ్చినప్పుడు ఏ మాట చెప్పారు ఆయనతో పాటు తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఎందుకని? అవకాశం ఇచ్చాడు, సంవత్సరాలు ఇచ్చాడు, నెలలు ఇచ్చాడు, వారములు ఇచ్చాడు, దేవుని వాక్యం వినిపింపజేశాడు. పెడ చెవిన పెట్టావు గనుక నీకు రక్షణ. అందుకే ఒక కథ చెప్తూ ఉంటాడు 20వ అధ్యాయం మత్తయి సువార్తలో. అది మనకు తెలుస్తుంది, మళ్ళీ చదివటానికి నేను ఇష్టపడట్లేదు. ఒక ఐదుగురు ఎవరంట? ఒక ఐదుగురు ఎవరు? బుద్ధి కలిగిన వారు. ఇంకొక ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు. ఎవరు? పెళ్ళైన వాళ్ళ? ఎవరంట? కన్యకలు అని ఉంది బైబిల్లో. ఎవరంట వాళ్ళు? కన్యకలు. బుద్ధి వాళ్ళు చెడిపోవడానికి ఎలా ఉంది మరి? కన్యకలు కదా వాళ్ళు. మరి ఒక ఐదుగురు మాత్రమే వెళ్ళారు కదా యేసుప్రభు వచ్చినప్పుడు. వారి హృదయం అనే డ్యూటీ వెలుగుతూ ఉంది. వారిలో ఎలాంటి తప్పు మరి చోటు చేసుకుందో తెలియదు, కానీ కన్యకులు అని ఉంది. కన్యకలు, బుద్ధిగల కన్యకలు 10 మంది బయలుదేరారంటే ఎవరిని ఎదుర్కోవటానికి? ప్రభువును. ప్రభు వచ్చినప్పుడు డ్యూటీ వెలగట్లేదు. ఆయన రాబోతున్నాడనే విషయం తెలుసుకొని వాళ్ళంటే అప్పటికప్పుడు వెళ్ళి ఏం చేశారంట? నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు. ప్రభు వచ్చిండు, సిద్ధపడి వాడిని తీసుకొని వెళ్ళాడు. తలుపు దగ్గర నిలబడి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయండి, మీరెవరో నాకు. ఒక్కరోజన్నా నా కోసం ప్రార్థన చేసినోడు కాదు, ఒక్కరోజన్నా నా మందిరానికి వచ్చినోడు కాదు, ఒక్కరోజన్నా నా కోసం ఈ ధనము వ్యయం చేయలేదు. అసలు మీరెవరో నాకు తెలియదు. ఆదికాండంలో నోవాహు అనే ఒక గొప్ప నీతిమంతుని గురించి వ్రాయబడి ఉంది. ఆయన 120 సంవత్సరాలు దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. వినకపోని అయా ప్రళయం రాబోతుంది, దేవుడు ఉగ్రత కురిపించబోతున్నాడు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ హేళన చేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే నోవాహుని, పిచ్చోడా, ఇక్కడ ఎడారి ప్రాంతంలో ఓడగడుతున్నావేంది, నీకేమో మైండ్ పని చేయట్లేదా అని హేళన చేస్తున్న సమయంలో అవన్నీ హేళన మాటలన్నీ తట్టుకున్నాడు నోవాహు. 8వ అధ్యాయం చూస్తే ఆదికాండంలో ఆ మాటలన్నీ భరించుకున్నాడు, అన్నీ సిద్ధం చేశాడు. అసలైతే లోకమంతా అంతం కావాలి, దేవుని కోపం రగులుకుంది, కానీ ఒక ప్రణాళిక ఉంది. ఏమన్నాడు? ఏదేను వనములో ఒక మాట ఇచ్చాడు కదా, స్త్రీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగుతుంది. ఆమె ఎవరు? అపవాది. అపవాదిని ఎక్కడ కొడతారు చెప్పండి? తల మీద కదా. అది ఎక్కడ కొట్టింది? మేడం మీద కదా. ఈ ప్రణాళిక నెరవేర్చబడాలి, లోక కళ్యాణము జరగాలి. కాబట్టి ఆయన అప్పుడే అంతం చేయడానికి ఇష్టపడక భూమి మీద అందరిని తుడిచిపెట్టేశాడు ప్రభువారు. 8వ అధ్యాయంలో చూస్తే నోవాహు కాలంలో ఒక 8 మంది మాత్రమే ఓడనెక్కారు. ఎవ్వరు వినట్లేదు అక్కడ ఉన్న వాళ్ళందరూ. నోవాహు 3 కుమారులు, నోవాహు భార్య 8 మంది మాత్రమే ఓడలో ప్రవేశించారు. పశువులు ప్రవేశించినాయి, జంతువులు ప్రవేశించినాయి, పక్షులు, అన్ని సర్వజీవులు ఆ ఓడలో ప్రయాణము చేస్తున్నాయి. ఒక గంట అయిపోయింది, వర్షం వస్తుంది, ఇంకొక తూములన్నీ విప్పేసాడంట కదా. ఒక ఎకరం చేలోకి ఒక కాలం, పెద్ద కాలం అంతా మలిపేస్తే ఆ పంట ఉంటుందా చెప్పండి? కొట్టుకొని పది కదా. అలాగనే ప్రభువారు తూములన్నీ విడిచిపెట్టాడంట. విడిచిపెట్టడంతోనే ప్రారంభమైంది. అప్పుడు వచ్చి అంటున్నారు, నోవాహు తలుపు తీయ్యా అంటున్నారు.
తలుపు తీయడానికి ఆయన కాడ అర్హత ఉందా? ప్రభు వచ్చాడు, ఎక్కడ ఒక్క చుక్క కూడా నీళ్లు లోనక ప్రవేశింపకుండా తన చేతితో అదంతా పూడ్చివేశాడు, లోనకేమీ వెళ్ళకుండా. అరచి 40 రోజులు ప్రచండమైన వర్షం కురిసిందని మనం చదువుతాం. ప్రచండమైన వర్షం కురిసిందంట, భూమి అంతా నాశనం అయిపోయింది. అప్పుడు మిగిలింది 8 మందే. ఆదాము మొదలుకొని నోవాహు వరకు ఉన్న ప్రజలు, అక్కడంతా ఆదాము ద్వారా కలిగిన సంతానమంతా నోవాహు ముందు అందరూ నాశనమై శవాలుగా మారిపోయారు నీటి మీద. నోవాహు మాత్రము తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు దేవుని మాట విని. ఇది కుటుంబాన్ని రక్షించుకోగలగాలి అంటే దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే దేవుని యొద్దకు రావాలి. దేవుని మాటలు వినాలి, దేవునికి లోబడాలి, సంఘంలో చేర్చబడాలి. అది దేవుని ఉద్దేశం. చాలామంది దినాల్లో పిచ్చి శాస్త్రాలు చేస్తున్నారండి. పిచ్చి శాస్త్రాలు దేవుని సాతాను ఏం చేస్తుందంటే దూరంగా ఉంచేది వాక్యానికి, నిజమైన సత్యానికి సాతాను ఏం చేస్తుందంటే దూరంగా ఉంచేసింది. దాని వలలో చిక్కిన వారందరూ నరకానికి తప్పకుండా సమీపంగా ఉంటారని వాక్యము సెలవిస్తుంది. ప్రభు మాటలను మన కొరకు దీవించుకుంటాను. ప్రార్థన చేసుకుంటాం.